హాయ్. హలో. నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. సో, ఇప్పుడైతే మనం లాస్ట్ వీడియోలో గనక చూసుకుంటే, తిరుపతి నుంచి అరుణాచలం ఎలా వచ్చామనేదైతే వీడియో చేశాను. ఒకవేళ చూడని వారు ఎవరైనా ఉంటే వెళ్లి చూడండి. ఇప్పుడైతే మనం గిరి ప్రదక్షిణ, ఇంకా దర్శనం ఎలా జరిగిందో ఈ వీడియోలో అయితే చూసుకుందాం. సో, వీడియో అయితే చాలా బావుంటుంది. సో, కంప్లీట్‌గా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో, వీడియోలోకెళ్తే గనక ఇక దేవుడినైతే మంచి కోరికైతే కోరుకొని ఇక గిరి ప్రదక్షిణకైతే స్టార్ట్ అయిపోదామని చెప్పేసి కొబ్బరికాయ అయితే కొట్టేసిన. సో, సాక్స్ అయితే కొనుక్కోవడం జరిగింది. సాక్స్ ఎందుకు అనంటే చాలామంది అక్కడ అమ్ముతున్నారు. సో, సాక్స్ వేసుకొని గిరి ప్రదక్షిణ చేయొచ్చా అంటే చేయొచ్చని వాళ్ళు చెప్పారు. సో, అందుకోసమనే సాక్స్ అయితే తీసుకున్నా. ఎందుకంటే లాస్ట్ వీడియోలో గనుక చూస్తే మీకు అర్థమై ఉంటది. నాకు కాళ్ళకైతే ఇన్ఫెక్షన్ అయింది కదా! సో, అందుకోసమనే సాక్స్ అయితే తీసుకున్నా. సో, మమ్మీకి, డ్యాడీ కూడా ఎందుకైనా మంచిదని చెప్పేసి వాళ్ళకి కూడా ఒక 2 పెయిర్స్ తీసుకోవడం జరిగింది. సో, మేమైతే ఇగ స్టార్ట్ అయిపోయినాం గిరి ప్రదక్షిణ. మార్నింగ్ 4:50కి స్టార్ట్ అయ్యాం. చూడాలి ఏ టైం లోపల క్లోజ్ చేస్తామో. మా అమ్మ ఏం చేస్తుందో మమ్మల్ని. సో, మనం గిరి ప్రదక్షిణ మొదలు పెట్టగానే ఫస్ట్ దర్శనమయ్యే లింగం ఏదైతే ఉందో అది ఇంద్రలింగం అన్నమాట. సో, దర్శనం చేసుకోగానే ఒక స్వామి అయితే ఇట్లా శంఖం పూరించిండు. మీరు కూడా వినండి. ఓం నమః శివాయ. సో, దర్శనం చేసుకోగానే ఆయన శంఖం పూరించడం అనేది కోయిన్సిడెన్సే కావచ్చు మేబీ. బట్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఒక మంచి స్టార్ట్ దొరికిందేమో అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. ఇక చూడాలి మా అమ్మ ఏం చేస్తదో అని చెప్పేసి ఇందాక వీడియోలో అన్నాను కదా! సో, ఎందుకు అలా అన్నాను అనంటే, ఆల్రెడీ మేము తిరుపతిలో కాలినడక మార్గంలోనే దేవుడిని దర్శనం చేసుకోవడం జరిగింది. సో, అక్కడ ఆల్రెడీ నడక మార్గంలో నడిచి ఇప్పుడు గిరి ప్రదక్షిణ అంటే చేస్తదో, చేయదో అనే డౌట్ అయితే నాకుండే. సో, అందుకోసమే అలా అన్నామన్నమాట. సో, మొత్తం మీదైతే స్టార్టింగ్ కాబట్టి ఇక కొంచెం స్పీడ్‌గా నడవడం అయితే స్టార్ట్ చేసినామన్నమాట. ఇక కొంచెం ముందుకు పోంగానే ఒక పోస్టర్ అయితే దర్శనం ఇచ్చింది. నేనైతే దాన్ని చూసి షాక్ అయిపోయినా. ఆ పోస్టర్ ఏందో మీరు కూడా చూడండి. మీరు కూడా షాక్ అయితారు మేబీ చూస్తే గనక. చూషిల్లా? గుర్తుపట్టిల్లా ఈయనెవరో? నిత్యానంద స్వామి. శ్రీ నిత్యానంద జన్మభూమి అని పెట్టిల్లు మళ్ళా దానికి. ఈడు చేసిన కథలంతా ఇంత గాదు. ఇప్పుడు ఆయన పేరు మీద ఈ హోటల్స్ పెట్టి, ఇవన్నీ పెట్టి ఇక్కడ రన్ చేస్తున్నారు. అప్పట్లో సార్ చేసిన కథలు అంతా ఇంత కాదు. సో, దేశాన్ని వదిలిపెట్టి పారిపోయిండు. వేరే దేశంలో ఉండి ఆయన పేరు మీదనే కరెన్సీ తయారు చేపించుకొని బతుకుతున్నాడు. బట్ ఇక్కడ ఇంకా ఆయన పోస్టర్‌లు చూడడం అయితే నాకు చాలా షేమ్ అనిపించింది. సో, మొత్తం మీదనైతే మనం కొంచెం ముందుకెళ్ళగానే మనము ఈస్ట్ గోపురం దగ్గరైతే మనము స్టార్ట్ చేసినాం గిరి ప్రదక్షిణ. ఇప్పుడు నేను చూపించింది సౌత్ రాజగోపురం అన్నమాట. సో, దానికి ఎదురుగానే మనకి గణేష్ టెంపుల్ అయితే ఉంది. సో, దర్శనం చేసుకొనైతే ముందుకెళ్ళామన్నమాట మనం. మా డాడీ అయితే 100 జెట్ స్పీడ్తో వెళ్ళిపోతున్నాడు. మా అమ్మ చూడు గిరి ప్రదక్షిణ అన్నది కరెక్ట్గా కిలోమీటర్లు నడిచిందో లేదో చూడు ఎక్కడున్నదో. ఏమైందమ్మా? ఏమైంది గిరి ప్రదక్షిణం? కిలోమీటర్కే అలసిపోయినట్టు అనిపిస్తుంది. అలసిపోవాలంటావా? అవి ఇండు దర్శనం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కొంచెం ముందుకు రాగానే మళ్ళీ ఒక గణేష్ టెంపుల్ అయితే దర్శనం ఇచ్చింది. చాలా పురాతనమైన టెంపుల్ లాగా ఉంది. సో, అక్కడ ఒక జ్యోతి అయితే ఎలుగుతుంది. అక్కడైతే దర్శనం చేసుకొని మళ్ళీ ముందుకైతే వెళ్ళిపోవడం జరిగిందనమాట మనం. గుళ్ళ కంటే మన గణేష్ గుళ్ళే ఎక్కువ ఉన్నాయి. అడుగడుక్కు గణేష్ గుడి ఉంటుంది. అంటే దాని వెనకాల రీజన్ ఏందో మనకు తెలియదు కానీ ఒక 10 అడుగులు వేసినామో లేదో శివయ్య కంటే గణేష్ ఎక్కువ ఉంటున్నాడు. సో, కొంచెం ముందుకు రాగానే చూసారు కదా వెనకాల ఆర్చ్ వర్క్ అయితే జరుగుతుంది. సో, ఇక్కడ లింగం ఉన్నట్టయితే మనకు తెలీదనమాట. అక్కడ ఉన్నవాళ్ళు ఇటు సైడ్ ఎళ్ళండి. ఇక్కడ లింగం ఉంటది. అక్కడ దర్శనం చేసుకోండి. మళ్ళీ ముందుకెళ్ళండి అని చెప్పారు. సో, లోపలికైతే ఎళ్తున్నాం. చాలా దూరం ఉంటదేమో అనుకున్నాను. బట్ దగ్గరే ఉంది. ఒక 50 మీటర్స్ ఆర్చ్ నుంచి 50 మీటర్స్ లోపలే ఉంది. సో, దర్శనం అయితే చేసుకొని మనం బయటికైతే వచ్చినాం. లోపల వీడియో తీయొద్దు కాబట్టి. సో, ఇక్కడైతే చూసుకున్నట్టయితే ఇది అగ్నిలింగం అన్నమాట. సో, మనం ఫస్ట్ దర్శనం చేసుకుంది ఏదైతే ఉందో అది ఇంద్రలింగం. ఇదొచ్చేసి అగ్నిలింగం అన్నమాట. సో, దర్శనం కంప్లీట్ చేసుకొనైతే మళ్ళా యథావిధిగా మనం రిటర్న్ అయిపోయినాం. కొంచెం ముందుకెళ్ళగానే మనకైతే ఇట్లా కాళీయమ్మన్ టెంపుల్ అయితే దర్శనమిచ్చింది. సో, కాళీయమ్మని ఏంటి అని నేను అనుకున్నా. తర్వాత అర్థమైంది ఏంటి అంటే
మనం కాళీమాత, రేణుకామాత, భద్రకాళీమాత అని జెప్పేసి, దుర్గామాత అని జెప్పేసి అనుకుంటాం గదా! అక్కడ వాళ్ళేంటంటే కాళీ అమ్మన్, దుర్గా అమ్మన్, రేణుక అమ్మన్ అని జెప్పేసి మెన్షన్ జేస్తున్నారు. మనం మాత అన్నట్టుగా వాళ్ళు అమ్మన్ అని జెప్పేసి మెన్షన్ జేయడం జరుగుతుందనమాట. ఇక్కడ జూసుకోవచ్చు మనం రమణాశ్రమం అన్నమాట ఇది. అక్కడ గేట్ అయితే ఇంకా ఓపెన్ జేయలేదు. సో, అందుకోసమని అందరూ బయట వెయిట్ జేస్తున్నారు. ఆ వెయిట్ చేసే వాళ్ళలో మనకి ఫారినర్స్ గూడా చాలామందున్నారు. సో, వాళ్ళైతే లోపలికెళ్ళి మెడిటేషన్ ఇట్లా జేసుకోవడం జరుగుతుందనమాట. అదే నాకు తర్వాత తెలిసింది. ఇంకా కొంచెం ముందుకు రాగానే మనకైతే ఇట్లా మళ్ళీ గణేష్ టెంపుల్ అయితే దర్శనం ఇచ్చిందన్నమాట. సో, గేట్స్ అయితే ఓపెన్ జేయలేదు గదా! అని జెప్పేసి మనమైతే బయట నుంచి దండం బెట్టుకొని ముందుకెళ్ళిపోయినామన్నమాట. అడుగడికి ఇప్పుడు అక్కడే జస్ట్ ఆ టెంపుల్ వెనకాలనే కనిపిస్తుంది మళ్ళీ ఇక్కడ చెప్పినా కదా, ఇక్కడ శివయ్య కంటే గణేషే ఎక్కువ వ్యాపించి ఉన్నాడు. ఇక్కడ చూసినట్టయితే మనకి ఓం, సిలువ ఇంకా ఇస్లాంకి సంబంధించిన గుర్తు గూడా ఉంది. ఈ 3 కలిపి డ్రా జేషిల్లు. పక్కనే రమణ మహర్షి ఫోటో గూడా డ్రా జేషిల్లు. రమణ మహర్షి ఫోటో పక్కన పెట్టేసి ఇందులోనే అద్భుతంగా అల్లాను, జీసస్ను, ఇంకా ఏదైతే హిందూ మతానికి సంబంధించిన ఓం ఉందో ఆ 3 కలిపి చేసిళ్ళు. ఇట్లాంటివి చూసినప్పుడు మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. కొంచెం ముందు పోగానే ఈ సైన్ బోర్డ్ అయితే కనిపించింది మనకి. ఇంకా 12 కిలోమీటర్స్ ఉన్నాయి గిరి ప్రదక్షిణం. మొత్తం మీద మనం ఇప్పటివరకు నడిచింది తిప్పి కొడితే 2 కిలోమీటర్లే అన్నమాట. అది చూసిన తర్వాత 2 కిలోమీటర్లు నడిచినామా అనే ఫీలింగ్ అయితే నాకొచ్చింది. ఇక మనమైతే మొదలుపెట్టినాం గదా! సో, తగ్గేదేలే అన్నట్టుగానైతే ముందుకు పోతున్నాం. కొంచెం ముందుకు పోగానే మనకైతే ఇట్లా ఒక ఆవు కనిపించింది. కొంచెం డిఫరెంట్‌గా అయితే దాని వెన్ను పైన ఇట్లా కనిపించింది. అదేంటి అని చెప్పేసి మా డ్యాడ్‌ని అడిగితే అది కూడా 5 కాళ్ళ ఆవన్నమాట అది. సో, బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మనకు 5 కాళ్ళ ఆవు గూడా వస్తది ఫ్యూచర్‌లో అని ముందే చెప్పిండట. సో, నేనైతే ఇప్పుడు అది చూసినా. మీరు గూడా చూసిల్లు గదా! బ్రహ్మంగారు చెప్పినయి మెల్లమెల్లగా ఒకటి జరుగుతుంది భయ్యా. ఈ భూమి గూడా అంతం అయిపోతే మంచిగుంటదని నా ఫీలింగ్. మీరేమంటారు? సమాధులు కూడా గుళ్ళ మాదిరి ఉన్నాయి ఈడ. మా అమ్మ గుడను కూడా మొక్కుతుంది. నిమ్మలాగానైతే ఇగ మనం యమలింగం దగ్గరికైతే చేరుకున్నాం. ఈ అష్టలింగాల్లో యమలింగం అనేది మూడో లింగం అన్నమాట. మొదటిది ఇంద్రలింగం, రెండవది అగ్నిలింగం, ఇప్పుడు యమలింగం. సో, లోపలికైతే ఎళ్లి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసిన. బయటకొచ్చి ఇగ మళ్ళీ ముందుకైతే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ 10 కిలోమీటర్స్, ఇందాక 12 కిలోమీటర్స్ కదా, ఇప్పుడు 10 కిలోమీటర్స్. సో ఈ యోగాసనాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇట్లా బోర్డు మీద రాసి వాటితో ఏంటి ఆ యోగాసనం వేస్తే వాటి వల్ల ప్రయోజనాలు ఏంటిదని చెప్పేసి క్లియర్గా రాసి పెట్టిళ్ళు. బట్ మనకు తమిళకే కదా, అందుకే చదువు వస్తలేదు. సో దాన్ని చూస్తే మాత్రం ఆ యోగాసనానికి ఏదైతే బెనిఫిట్స్, అది చేయడం వల్ల ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో అది అక్కడ మెన్షన్ చేసిళ్ళు అనమాట. సో ఒకదాని ఫోటో తీసి ట్రాన్స్లేట్ చేసి చూసిన మనకు ఒకటే ఆసనం వస్తుంది. ఏంటిది? అది బెడ్ పైన శివాసనం. అంతే, అంతకు మించి ఏ ఆసనాలు రావు మనకి. సో మనకి అది అనవసరం అని చెప్పేసి వదిలేసిన. మబ్బులు చూసిల్లా, సో వెదర్ అయితే వర్షం వచ్చే సూచనలకు దగ్గరగా ఉన్నది. సో దేవుని కోరుకునేది ఏంటంటే మాది గిరి ప్రదక్షిణం అయిపోయేంత వరకు వర్షం పడకుండా చూడు తండ్రి శివయ్య. గిరి ప్రదక్షిణం అది కంప్లీట్ అయిపోయేంత వరకు దయచుడు. ఈ గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఎవ్రీ 500 మీటర్స్కి ఖచ్చితంగా ఇటు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో ఉన్నాయి టాయిలెట్స్. మాటల్లో కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చేసినాం. ఇందాక 10 ఉండే కదా, ఇప్పుడు 9 అయిపోయింది. బేసిక్గా అరుణాచలంలో ఏంటంటే కొంతమంది గిరి ప్రదక్షిణ ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత గిరి ప్రదక్షిణ తర్వాత చేస్తారంట. బట్ మేమేం చేసినాం, ఫస్టే గిరి ప్రదక్షిణ చేసుకొని తర్వాత దర్శనం చేసుకుందామని అయితే స్టార్ట్ చేసినాం. సో ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనేది ఎవరు క్లారిటీ ఇస్తలేరు. అక్కడ చాలామందిని అడిగిన, ఫస్ట్ దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ చేయాలా, గిరి ప్రదక్షిణ చేసుకొని దర్శనం చేయాలా అని చెప్పేసి చాలామందిని అడిగిన. బట్ ఎవరు కూడా సమాధానం ప్రాపర్గా ఇవ్వలే. సో గిరి ప్రదక్షిణ చేసి అంతా తిరిగిపోయి దేవుని చూస్తే ఈ తిరిగిన తిరుగుడు అంతా ఎక్కడో పోతుంది కదా, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది కదా. సో అందుకోసమనే
ఫస్ట్ గిరి ప్రదక్షిణ చేద్దామని ఫిక్స్ అయిపోయినాం. సో ఇది వచ్చేసి నైరుతి లింగం. లోపలికి పోయి ఇది వచ్చిన తర్వాత చెప్తా ఎట్లుందో. లోపలైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఈ బోర్డు అయితే చూసిన నైరుతి లింగం వన్ ఆఫ్ ద 5 ఎలిమెంట్స్ ఆఫ్ ఎర్త్ అని చెప్పేసి ఉంది కదా. సో 5 ఎలిమెంట్స్ కలిసి ఉన్న లింగం ఈ నైరుతి లింగం అన్నమాట. ఈ 5 ఎలిమెంట్స్ ఇండివిజువల్ కూడా టెంపుల్స్ ఉన్నాయి మన ఇండియాలో. అవి ఎక్కడెక్కడో కాదు, మనకి శ్రీకాళహస్తిలో వాయులింగం ఉంది, జంబుకేశ్వర్లో జలలింగం, ఏకాంబేశ్వర్లో పృథ్వీలింగం ఉంది, తర్వాత అగ్నిలింగం వచ్చేసి మనకి యాజ్ యూజువల్గా అరుణాచలంలో ఉంది, ఇంకా తర్వాత ఆకాశలింగం వచ్చేసి మనకి చిదంబరంలో ఉంటుంది. కొంచెం ముందుకెళ్ళగానే రామాలయం అయితే కనిపించింది. నేను చాలాసేపటి నుంచి చూస్తున్నా రామాలయం ఇంకా ఎక్కడ కనిపించలేదు ఏంటి అని. ఆ లోపే మనకైతే ఇట్లా దర్శనం ఇచ్చేసింది. లోపలైతే పూజా కార్యక్రమం మొదలుపెట్టిళ్ళు. సో పోయి దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసినాం. సో ఇక్కడ మ్యాప్ అయితే ఉంది. సో ఎగ్జాక్ట్గా మనం ఎక్కడ ఉన్నామంటే నైరుతి లింగం దాటినాం. నెక్స్ట్ వరుణలింగం, వరుణలింగం తర్వాత వాయులింగం, వాయులింగం తర్వాత కుబేరలింగం, కుబేరలింగం తర్వాత మనకి ఈశాన్యలింగం వస్తుంది. సో నెక్స్ట్ ఇంకా 4 లింగాస్ ఉన్నాయి. ఆ 4 లింగాస్ కంప్లీట్ అయిపోతే మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. సో ఇది వచ్చేసి మురుగన్ టెంపుల్ అన్నమాట. ఫోటోలు తీయొద్దని చెప్పేసి ఉన్నది. సో అందుకోసం నేను లోపల దేవుని చూపిస్తలేను. ఈ డిజైన్ మాత్రం ఎవ్రీ విలేజ్లో కనిపిస్తుంది సేమ్ డిజైన్తోనే. సో మేబీ మ్యాక్సిమం తమిళనాడు మొత్తంలో ఊరికొక మురుగన్ టెంపుల్ ఉండొచ్చు మేబీ. కొంచెం ముందు పోగానే ఈ బోర్డు కనిపించింది, వరల్డ్స్ ఫస్ట్ స్పిరిచువల్ ఏఐ ఆస్క్ నిత్యానంద స్కాన్ హియర్ అని. నేను స్కాన్ కూడా వేయాలండి ఇక్కడ. మా అడు కాళ్ళ నొప్పి లేస్తానే. గిరి ప్రదక్షిణ చేద్దామంటే కదా, ఏమైంది గిరి ప్రదక్షిణ? కాళ్ళు బాగుంటాయి ఫ్రెండ్స్, ప్లీజ్ రెస్ట్ తీసుకొని పొమ్మని చెప్పండి ప్లీజ్. రెస్ట్ ఉండొద్దు. మన చెమట దేవునికి కనిపించాలంటే నాన్ స్టాప్ నడుస్తూనే ఉండాలి. అప్పుడే దేవుడు కరుణించేది. కూర్చుంటా లేచుకుంటా పోతే ఏమొస్తుంది, దేవుడు గమనించడు. సో ఇక్కడ మసాజాలు కూడా చూసుకోవచ్చు. మనకి ఎవరైతే బాగా అలసిపోయిన వాళ్ళు ఉంటారో, కాళ్ళు నొప్పులు పెట్టుకునే నొప్పి బాధపడే వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం అయితే ఇక్కడ మసాజాలు కూడా అరేంజ్ చేసిండు. నేనైతే అందరికీ రుద్రాక్ష ఫ్రీగా ఇస్తున్నాడు. బట్ ఎందుకు ఇస్తున్నాడో దాని వెనకాల రీజన్ అయితే నాకు తెలీదు. బట్ అందరికి ఇచ్చాడు. అందరితో పాటు నేను కూడా తీసుకున్నాను. ఎప్పుడైనా వస్తే మీరు కూడా తీసుకోండి. ఇక్కడ ఫ్రీగానే ఇస్తున్నాడు రుద్రాక్ష. కావాలంటే వచ్చినప్పుడు తీసుకోండి. ఇక్కడ రుద్రాక్ష నగలని చెప్పేసి బోర్డు పెట్టిండు. చూడండి దారి ఎంత చిన్నగా ఉందో లోపలికి పోవడానికి. అయితే డిఫరెంట్గా ద్వారం అయితే మరి చిన్నగా ఉన్నది. అంటే ఒక్కరు మాత్రమే పోయే విధంగా, అండ్ హైట్ కూడా చాలా తక్కువ ఉంది. సో ఇట్లా వంగిపోవాల్సి వస్తుంది. ఒక్కసారి 2 persons క్రాస్ చేయడానికి లేదు. ఒక్కసారి ఒకరి లోపలికి పోవాలి, ఒకసారి ఒకరికి బయటికి రావాలి. చాలా చిన్నగా ఉన్నది. మరి ఎందుకంటే దాని వెనకాల దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. సో దానికి కూడా ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది. బట్ అక్కడ అడిగి తెలుసుకున్నామంటే ఎవరు అంత ఫ్రీగా లేరు, చెప్పేవాళ్ళు కూడా లేరు. ఇంకొక 7 kilometers ఉన్నది. ఒక్కొక్క కిలోమీటర్ తగ్గుతుంటే ప్రాణం లేచి వస్తుంది. సో వరుణలింగం దగ్గర కూడా వచ్చేసినాం మనం. అయితే నైరుతి లింగానికి మనకు మ్యాప్లో చూపించినట్టుగా నైరుతి లింగానికి వరుణలింగానికి మధ్యలో సూర్యలింగం అనేది మ్యాప్లో చూపించలే. బట్ నిజంగా అయితే సూర్యలింగం ఉంది నైరుతి లింగానికి వరుణలింగానికి మధ్యలో. ఆది అన్నమలై ఆలయం 800 meters. ఆది అన్నమలై ఆలయం అంటే ఇప్పుడు ఉన్నది మొదటిది కాదా? ఆది మీన్స్ అంటే ఫస్ట్ది అన్నట్టు కదా. సో ఇప్పుడు ఉన్నది ఏంటి మరి ఆది అన్నమలై టెంపుల్ అంటే? సో దేవుడు ఫస్ట్ అక్కడే వెలిసిందా? పోదాం, పోయి చూద్దాం. 800 meters లోపు వస్తుంది మనకు. అదేందో పూర్తిగా తెలుసుకుందాం. వరుణలింగం దాటిన తర్వాత రైట్ సైడ్లో సద్గురు చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి ఉన్నది. సో అక్కడ ఫ్రీగా అన్నదానం చేస్తున్నారు. ఎప్పుడైనా మీరు ఒకవేళ వస్తే అన్నం తినాలనుకుంటే ఫ్రీ అన్నదానము అక్కడ ఉంటుంది. కాసేపు రెస్ట్ తీసుకున్నట్టు కూడా ఉంటుంది. వీలైతే తినండి. ఈ టెంపుల్ అర్ధనారీశ్వర టెంపుల్. గేట్ క్లోజ్ చేసి ఉన్నది, ఓపెన్ చేసలేదు. బాగుంది. గిరి
గిరి ప్రదక్షిణ చేస్తుంటే రైట్ సైడ్లా కనిపిస్తుంది చూడండి. ఇదైతే రేణుకెళ్ళమ్మ టెంపుల్ అన్నమాట. సో గుళ్ళో పూజారి కూడా తెలుగానే ఉన్నాడు. ఎల్లమ్మ తల్లి టెంపుల్ అని చెప్పేసి చెప్పిండు. చాలా బాగుంది దేవుడు అయితే. ఎల్లమ్మ తల్లి మనకు ఫేవరెట్ కాబట్టి ఆటోమేటిక్గా ఆమెను చూడంగానే ఇట్లా మనసు లాగేస్తుంది. సో ఇక్కడ మున్సిపాలిటీలో ఏంటంటే వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చిండు. వాటర్ ట్యాప్ కనెక్షన్స్కి ఇలా మీటర్లు పెట్టిండు. ఆ మీటర్లు ఏంటంటే ఆటోమేటిక్గా మనకి వాటర్ అనేది 100% ఫుల్ కాగానే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సిస్టమ్ మంచిగా ఉంది కదా, వాటర్ వేస్ట్ అవ్వకుండా. అందులో మీటర్ చూపిస్తూ ఉంది ఎంత పర్సంటేజ్ వాటర్ ఫిల్ అయింది ట్యాంక్లో అని చెప్పేసి. ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అటు ఇటు చేసి అయితే వాయులింగం దగ్గరికి వచ్చేసినాం ఫ్రెండ్స్. కాళ్ళు నొప్పులు అయితే పెడుతున్నాయి. మా అమ్మ బీపీ గోలు వేసుకోవాలన్నది. సో అందుకోసమని ఇక చాయ్ కాడ అయినాం. టిఫిన్ ఏమంటే ఏనంటుంది కానీ సో అట్లీస్ట్ టాబ్లెట్ తర్వాత టీ అయినా తాగాలి కదా. సో అందుకోసమని ఇగో ఈ టీ షాప్ దగ్గర అయినాం. టీ బాగుంది. ఘోరంగా స్టైల్గా ఉన్నారు కదా వీళ్ళందరూ. చంద్రలింగాన్ని అయితే దర్శనం చేసుకున్నాం, కంప్లీట్ అయిపోయింది. అప్పటికే చంద్రలింగాన్ని దర్శనం చేసుకునేసరికి ఇక నా ఫోన్ అయితే మొత్తం డెడ్ అయిపోయింది. అందుకే ఇక మిగిలిన లింగాలను అయితే వీడియో తీయలేకపోయినా. సో మొత్తం గిరి ప్రదక్షిణ అంతా కంప్లీట్ చేసుకొని మేమైతే రూమ్‌కొచ్చి ఫ్రెష్ అప్ అయిపోయినాం దర్శనానికి వెళ్ళడానికి. అయితే మా హోటల్ రూమ్ నుంచి బయటికి వచ్చి చూడగానే ఈ గోపురం అయితే ఇట్లా కనిపిస్తా ఉంది. చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. చూడొచ్చు మీరు. సో దర్శనానికి వెళ్దామని ఇక మేమైతే కొబ్బరికాయ ఇంకా పూలదండలు అయితే కొన్నామన్నమాట. ఒకటి శివయ్యకి, ఇంకోటి అమ్మవారికి అని చెప్పేసి ఒకటి పెద్ద దండ, ఒకటి చిన్నది. శివలింగానికి ఈ పెద్దది 2 ఉంటాయి. ఇలా ఇదేమో పార్వతి మాతకు. ఇవన్నీ మళ్ళీ పూజకు దీపాలు గిన్న. అయితే మేమైతే లోపలికి ఎంట్రీ ఇచ్చేసినాం క్యూ లైన్ లోపలికి. ఎవరూ లేరు గదా! ఖాళీగా ఉంది గదా! సో తొందరగా దర్శనం అయితదనే ఫీలింగ్‌తోనైతే ఇగ ముందుకు స్పీడ్‌గా ఎళ్ళిపోయినాం. ఓం నమః శివాయ అనుకుంటా. సో ఈ అరుణాచలం గురించి నాకు తెలిసిన మిత్ ఏంటి అంటే, అరుణ అంటే అగ్ని, చలం అంటే పర్వతం. సో ఇప్పుడు మీరు చూస్తున్న కొండ ఏదైతే ఉందో అది అగ్నిపర్వతం అన్నమాట. సో పురాణాల ప్రకారం ఏంటంటే బ్రహ్మ ఇంకా విష్ణువు ఇద్దరు నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పేసి ఒక డిస్కషన్ అయితే వాళ్ళిద్దరికీ జరుగుతదన్నమాట. సో ఆ డిస్కషన్‌లో తేల్చుకుందామని చెప్పేసి శివయ్య దగ్గరికైతే వీళ్ళు ఎళ్తారన్నమాట. ఎళ్లి నేను గొప్పనా, నేను సృష్టికర్తనా అని చెప్పేసి బ్రహ్మ, నేను లోకాలను పాలించేవాడిని అని చెప్పేసి విష్ణు వీళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకుంటుంటే అప్పుడు శివయ్య ఒక జ్యోతిని ఉద్భవించేలా చేస్తారట. ఆ జ్యోతి ఎట్లా అంటే కంప్లీట్ ఇట్లా ఒక వర్టికల్ లైన్ లాగా ఫార్మ్ చేస్తారన్నమాట. సో ఆ వర్టికల్ లైన్‌కి ఆహ్, చివర్లు కనుక్కోమని చెప్పేసి ఇద్దరికీ చెప్తారట. అంటే బ్రహ్మకి ఇంకా నువ్వు పైకెళ్ళి దీని చివరెక్కడుందో కనుక్కో ఈ లైట్ చివర. నువ్వు విష్ణుకు నువ్వు కిందికెళ్ళి ఈ చివరెక్కడుందో కనుక్కోమని చెప్తే, అప్పుడు బ్రహ్మ హంస రూపంలోకి మారి పైకెళ్తారంట. ఇంకా విష్ణు వరాహ రూపంలోకి మారి కిందికెళ్తారంట. లైటు చివరెక్కడుందో కనుక్కుందామని జెప్పేసి. సో, ఎన్ని రోజులైనా గూడా వాళ్ళకు ఆ చివరనేది దొరకక, అప్పుడు వాళ్ళు చూసి అప్పుడు రియలైజ్ అయితారన్నమాట. సో, ఏంటి ఈ లైట్‌కు చివరనేదే లేదు. సో, మాకు అర్థం గావాలని శివయ్య ఇట్లా చేషిండని జెప్పేసి, మళ్ళీ వెనక్కొచ్చేసి మమ్మల్ని క్షమించు నువ్వే సుప్రీం గాడువు అని జెప్పేసి శివయ్యను వేడుకుంటారన్నమాట. అప్పుడు దేవుళ్ళందరూ ఏదైతే ఉద్భవించిన లైట్ ఏదైతే ఉందో దానివల్ల ప్రపంచమంతా నాశనం అయిపోతుందని జెప్పేసి దేవుళ్ళందరూ వచ్చి శివయ్యను బ్రతిమిలాడతారన్నమాట. అప్పుడు శివయ్య ఆ లైటును ఎక్కడో దగ్గర చేర్చాలి గదా! అని జెప్పేసి ఆ లైట్ ఈ అగ్నిపర్వతం అంటే ఇప్పుడు ఈ అరుణాచలం కొండ ఏదైతే ఉందో దాని మీద పడేటట్టు చేస్తున్నాడన్నమాట. సో, అప్పుడు అది అగ్నిపర్వతంలాగా మారిందని జెప్పేసి మిత్తు. ఆ మిత్ అనే గాదు. యాక్చువల్లీ ఏందంటే, అది అగ్నిపర్వతం అని జెప్పేసి ఆర్కియాలజీ వాళ్ళు గూడా కన్ఫర్మ్ చేసిల్లనమాట. సో, అది స్టోరీ. ఇప్పుడు మీరు జూసుకుంటే గనక ఇప్పుడు నేను ఒక లొకేషన్ చూపిస్తా. ఆ లొకేషన్‌లో నిలబడి మీరు చూస్తే గనక ఎన్ని గోపురాలున్నాయో అన్ని గోపురాలు కనిపిస్తాయన్నమాట మనకి. లోపల టెంపుల్ లోపల ఉంటది ఈ రౌండ్ లైను. ఇక్కడికెళ్ళి మీరు చుట్టూ తిరిగి జూస్తే టెంపుల్‌లో ఎన్ని రాజగోపురాలున్నాయో అవన్నీ కనిపిస్తాయన్నమాట మీకు కంప్లీట్‌గా.
చూడొచ్చు మీరు. సో, ఇక్కడ నందినైతే చూడొచ్చు మీరు. ఎక్కడైనా నంది గర్భగుడి వైపే చూస్తూ ఉంటుందన్నమాట. సో, ఇక్కడేంటంటే నంది గర్భగుడి వైపు కాకుండా కొంచెం డైరెక్షన్ చేంజ్ చేసుకొని కొండ వైపు చూస్తూ ఉంటది. సో, ఆ కొండ వైపు ఎందుకు చూస్తుందంటే, ఆ కొండనే శివలింగంగా భావించి నంది అటువైపు చూస్తూ ఉందని చెప్పేసి చెప్తున్నారు అక్కడి వాళ్ళు. ఆ మ్యాటర్ వినంగానే నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. సో, మొత్తం ఓవరాల్‌గానైతే నాకు అరుణాచలంలో దేవుడిని దర్శనం చేసుకోవడం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా పీస్‌గా ఉంది. సో, అంతా మంచిగుంటే మళ్ళొస్తా దేవుడా అని చెప్పేసి అయితే మొక్కుకున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓం నమః శివాయ. బాయ్ బాయ్.